జయలలిత కోలుకోవాలని అభిమానులు దేవుళ్లను వేడుకుంటున్నారు. తమిళనాడులోని రామేశ్వరంలో ఆమె అభిమానులు ప్రత్యేక పూజలు చేశారు. తమిళనాడు సీఎం జయలలిత తాజా ఆరోగ్య పరిస్థితిపై అపోలో ఆసుపత్రి జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ సంగీతారెడ్డి ట్వీట్ చేశారు. జయలలిత పరిస్థితి విషమంగా ఉందని, మల్టీ స్పెషాలిటీ టీమ్ డాక్టర్లు ఎక్మోతో సహా అన్ని ప్రయత్నాల ద్వారా ఆమెను కాపాడే ప్రయత్నం చేస్తున్నారని ఆమె తెలిపారు. జయలలిత త్వరగా కోలుకోవాలని ప్రార్థించాలని సంగీతారెడ్డి సూచించారు. జయలలిత ఆరోగ్య పరిస్థితిపై అపోలో ఆసుపత్రి పలు ట్వీట్లు చేసింది. ఆమెకు ఎక్స్ ట్రాకర్ పుయల్ మెంబ్రన్ హార్ట్ అసిస్టెడ్ డివైస్ అమర్చామని, పలువురు నిపుణులైన వైద్యులు, క్రిటికల్ కేర్ నిపుణులు చికిత్స అందిస్తున్నారని తెలిపారు. ఇప్పుడు ఆమెకు ఏ తరహా చికిత్స అందించాలన్న విషయమై లండన్కి చెందిన వైద్య నిపుణుడు డాక్టర్ రిచర్డ్ బాలేని కూడా సంప్రదిస్తున్నట్టు తెలిపింది. ఆమె కోలుకోవాలని అందరూ ప్రార్థించాలని అపోలో వైద్యులు కోరారు. కార్డియాక్ అరెస్టుకు గురైన వారికి ఎలాంటి చికిత్స అందిస్తారు, ప్రస్తుతం జయలలితకు ఎలాంటి చికిత్స అందుతోంది, ఇలాంటి వివరాలకు సంబంధించి మనతో మాట్లాడడానికి సీనియర్ కార్డియాలజిస్ట్ లాలుకోట కృష్ణమోహన్ గారు ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. నమస్తే కృష్ణమోహన్ గారు. నమస్తే అమ్మా. కృష్ణమోహన్ గారు, సాధారణంగా గుండెపోటుతో బాధపడే వారికి ఎట్లాంటి చికిత్స అందిస్తారు? ప్రస్తుతం జయలలిత పరిస్థితి చూస్తే ఆవిడకి ఇప్పటి వరకు ఉన్న సిచ్యువేషన్ చాలా క్రిటికల్గా ఉంది కాబట్టి ప్రస్తుతం ఎటువంటి చికిత్స అందించే అవకాశం ఉంది? కార్డియాక్ అరెస్ట్ కావడానికి ఒక హార్ట్ అటాక్ కాకుండా వేరే కారణాలు కూడా ఉండవచ్చు. అంటే గుండెకి సంబంధించి కాకుండా ఊపిరితిత్తులు కానీ రిథమ్ ప్రాబ్లమ్స్ అట్లాంటి దాంతో కూడా కార్డియాక్ అరెస్ట్ కావచ్చు. కానీ వస్తున్న వార్తల్ని బట్టి చూస్తే ఈవిడకు హార్ట్ అటాక్ తో కార్డియాక్ అరెస్ట్ అయింది. ఇట్లాంటి వాళ్లకు ప్రైమరీ యాంజియోప్లాస్టీ అని, అంటే ఏదైతే రక్తనాళ మూసుకొని హార్ట్ అటాక్ వస్తుందో దాన్ని ఓపెన్ చేసి ప్రైమరీ యాంజియోప్లాస్టీ చేస్తే చాలా మంది కోరుకుంటారు జనరల్. ఈవిడ కోలుకోలేదు అంటే హార్ట్ అటాక్ మేజర్ హార్ట్ అటాక్ అయి ఉండాలి. సెకండ్లీ ఆ రక్తనాళమే కాకుండా వేరే రక్తనాళాల్లో ప్రాబ్లం ఉండే అవకాశం కూడా ఉంది. ఇట్లాంటి పరిస్థితుల్లో గుండె సహకరించదు. అట్లాంటి వాళ్లకు వీళ్ళు ఆల్రెడీ ఎక్మో అని ఒక మాట వినబడుతోంది. ఎక్మో అనేది ఆర్టిఫిషియల్ బైపాస్ లాంటిది. సో ఇది కొన్ని రోజుల నుండి కొన్ని వారాల వరకు పెట్టవచ్చు. అట్లాంటప్పుడు గుండెకు ఊపిరితిత్తులకు రెస్ట్ ఇచ్చినట్టు అవుతుంది. అంటే ఈ పేషెంట్ కు హార్ట్ అటాక్ నుండి గుండె కోలుకునే వరకు ఇలా చేయవచ్చు. కానీ గుండె కంట్రోల్లో పర్మనెంట్ డ్యామేజ్ అయిన వాళ్లకు ఇది ఎంతసేపు పెట్టినా కూడా మళ్ళీ తీసేస్తే గుండె కోలుకోకుండా వేరే ఆర్గన్స్ అంటే లివర్, కిడ్నీ అవన్నీ కూడా చెడిపోయి పరిస్థితి క్రిటికల్ గా అయ్యే అవకాశాలు ఉన్నాయి. అంటే ప్రస్తుతం జయలలితకి లైఫ్ సపోర్ట్ సిస్టమ్ తో చికిత్స అందిస్తున్నారు. అలాగే మీరు చెప్పినట్టుగా ఎక్మో ఇటువంటి ట్రీట్మెంట్స్ అన్నీ కూడా
ఆ, అందిస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. సో ప్రస్తుత పరిస్థితిని బట్టి చూస్తే జయలలిత ఎంతవరకు కోలుకునే అవకాశం ఉందంటారు? దీని నుండి చూస్తే గానీ స్పెక్యులేట్ చేయడం కష్టం అమ్మా. అంటే ఎక్మో అంటే దిస్ ఇస్ ది సీరియస్ మోస్ట్ కండిషన్. అంటే గుండె పంపింగ్ అనేది చాలా తక్కువగా ఉంటేనే ఎక్మో అట్లాంటివి పెట్టాల్సి రావచ్చు. వాళ్ళంతా వాళ్ళ గుండె సహకరిస్తే ఎక్మో అనే దానికి అవసరం ఉండదు. థ్యాంక్ యూ డాక్టర్ గారు. காங்கிரஸ் துணைத் தலைவர் ராகுல் காந்தி அவர்கள்